రామ్, మన ఇన్ఫార్మర్ కేశవ్ని దారుణంగా చంపేశారు. దీన్ని బట్టి ఖచ్చితంగా సాధుబాయ్ సిటీలో దిగి ఉంటాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వే బాద్షా అనే సంగతి ఎవరికి తెలియకూడదు. నేనే బాద్షా అన్న విషయం మా అమ్మ కూడా తెలియదు సార్. ఓకే ఓకే సార్. నువ్వు బాద్షానా? అంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకుతున్న క్రిమినల్ నువ్వా? అది కదమ్మా నేను చెప్పేది. ఏదిరా కాదు? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. చివరికి నువ్వు కూడా మీ నాన్నలాగే. చిచి, ఇక జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అమ్మా నేను బాద్షాగా మారడానికి కారణం సిద్ధు. సిద్ధు 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 ఇంకా రాలేదేంటమ్మా? వస్తాడులేరా. హాయ్ మా. హాయ్ సిద్ధు. హాయ్ రా. రైట్, ఈరోజు యూఎస్ వెళ్ళిపోతున్నానని తెలుసు కదా, సరదాగా అందరూ కలిసి టిఫిన్ చేద్దాం. ఇంత లేట్ ఏంట్రా? వాడు లేట్ గా వచ్చాడంటే ఏదో రీజన్ ఉంటుంది. నువ్వు వాడు ఏం చేసినా కరెక్ట్ అంట. ఇవి ప్రింట్ చేయించడానికే టైం పట్టింది. నువ్వు రోజు కాఫీ తాగేటప్పుడు అమ్మ నేను నీకు గుర్తుకు రావాలి. అలాగే మేము కాఫీ తాగేటప్పుడు నువ్వు మాకు గుర్తుకు రావాలి. చూసావా? దట్ ఈస్ సిద్ధు. ఏడ్సాడు ఆ చైలో ఎవరే. ఇప్పుడు నేను వాడికి ప్రతి సెకండ్ గుర్తొస్తాను. ఇదెలా ఉందమ్మా? మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నేనుంటానమ్మా. వీడే డౌట్. నేను డౌటా? లేకపోతే ఏంట్రా, సివిల్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళకుండా యూఎస్ కిందకి వెళ్ళిపోతున్నావు? రేయ్, ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు సంపాదించే దానికంటే అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. ఇలా అందరూ అనుకోబట్టే టాప్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, స్క్రాప్ ఇక్కడ మిగిలిపోతుంది. సరే, బాంబే ఎక్కడుందిరా? ఇండియాలోనే కదా. మరి అక్కడ అంత మంచి జాబ్ వస్తే ఎందుకు వెళ్ళలేదు? అడగమ్మా. వెళ్ళొచ్చు కదరా నాన్న. అమ్మ వాడు పుట్టినప్పటి నుంచి నీతోనే ఉన్నాడు. నేను లేట్గా జాయిన్ అయ్యానుగా. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. ఎక్కడో రోడ్లో దొరికింది నన్ను తీసుకొచ్చి వాడికంటే ఎక్కువగా చూసుకున్నావు. ఎలా మర్చిపోతానమ్మా? రైట్, ఇంకోసారి ఆ విషయం మాట్లాడితే చంపేస్తాను. చూడమ్మా, వాడు నన్ను వాడిని వేరు చేసి మాట్లాడుతున్నాడు. రే సారీ రా, ఇంకెప్పుడు అలా మాట్లాడు. అది కాదురా. సారీ అన్నాను కదా. ఓకే ఓకే. కోపం ఎక్కువ అమ్మా. లేకపోతే అరే అమ్మా, నా బ్యాగ్ మర్చిపోయాను, తీసుకొచ్చేస్తా. ఓకే మా. ఐమ్ ఓకే. టైం అవుతుంది, రారా. రేయ్, వద్దురా, నాకు భయం రా, వద్దా. వెలిగించురా, నేను చూస్తా. సరే వెలిగించు. గుల్షన్ చాట్ బ్లాస్ట్ చేసింది సాధుబాయ్ గ్యాంగ్ అని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. టీమ్స్ అన్ని అలర్ట్ చేశాం. ఫర్దర్గా ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ బాంబ్ బ్లాస్టర్లో చనిపోయిన వారి కుటుంబాలకి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా మంజూరు అయ్యేలా చూస్తాం. రే రామ్, ఈ న్యూస్ చూసావా? బాంబే లోకల్ ట్రైన్ లో బాంబ్ బ్లాస్ట్. చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు. ఇప్పుడు ఇండియాలో ఇవన్నీ కామనే కదరా. అదే బ్లాస్ట్ నేను పోయింటే ఇలాగే మాట్లాడతావా? యాక్చువల్లీ మనకి పవర్ ప్రాబ్లమో పావర్టీ ప్రాబ్లమో కాదురా, ఈ టెర్రరిస్టులు మాఫియాలే మన దేశానికి మేజర్ ప్రాబ్లం. అసలు ఇలాంటి వాళ్ళని లైన్ లో నిలబెట్టి రూత్లెస్ గా కాల్చి పారేయాలి.
సార్, నేను పోలీస్ అవ్వాలనుకుంది పవర్ కోసమో ప్రాపర్టీ కోసమో కాదు, నా దేశం కోసం. మన దేశంలో ఎంతో మంది అమాయకుల చావు కారణమవుతున్న సాధుభాయిని వాడి గ్యాంగ్ని ఏరి పారేయడానికి ఆ లక్ష్యంతోనే సివిల్స్ ప్రిలిమ్స్ 90% స్కోర్ చేశాను. మెయిన్స్ 95%తో క్లియర్ చేశాను. ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి ఈవెంట్లో హై గ్రేడ్లో సెలెక్ట్ అయ్యాను. అలాంటి నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? మే ఐ నో ద రీజన్ సార్? యువర్ ఫాదర్. నువ్వు రిజెక్ట్ అవటానికి కారణం మీ నాన్న ధనరాజ్. 20 సంవత్సరాల క్రితం చనిపోయిన మా నాన్న ఎలా కారణమవుతాడు? మీ నాన్న బ్రతికే ఉన్నాడు. నువ్వు ఏ సాధుబాయిని అంతం చేయాలనుకుంటున్నావో అదే సాధుబాయి అండర్లో మీ నాన్న మక్కాలో క్యాసినో రన్ చేస్తున్నాడు. యాజ్ పర్ అవర్ మాన్యువల్, క్రిమినల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోకూడదు. దట్స్ వై యు ఆర్ రిజెక్టెడ్. 20 సంవత్సరాలుగా సాధుభాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీ నాన్న ధనరాజ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. తన టాలెంట్కి తగ్గ గుర్తింపు లేదన్న ఫ్రస్ట్రేషన్తో సాధుభాయ్ దగ్గర ఫైనాన్షియల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాడు. సాధుభాయ్ ఇండియా వదిలి పారిపోతున్న టైంలో మీ నాన్న మిమ్మల్ని కూడా తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. దానికి మీ అమ్మ ఒప్పుకోలేదు. మీ నాన్న బలవంతం చేయడంతో వేరే దారి లేక యాక్సిడెంట్లో మీరు ఇద్దరు చనిపోయినట్టు మీ నాన్నని నమ్మించింది. అలాగే మీ నాన్న చనిపోయాడని నీకు అబద్ధం చెప్పింది. రామ్, నీ కళ్ళలో కసి, మాటలో నిజాయితీ చూశాక నాకు మార్గం కనిపించింది. నువ్వు మీ నాన్న ద్వారా ఆ గ్యాంగ్లో ఇన్ఫిల్ట్రేట్ అయి వాళ్ళలో కలిసిపోవాలి. సాధుభాయ్ ఇండియాలో మేజర్ బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దాన్ని ఎలాగైనా ఆపాలి. మేం చెప్పినట్టు నువ్వు చేయగలిగితే మీ నాన్న మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం. వడ్ డు యు సే? షో సార్. ఈ రోజు నుంచి నా టార్గెట్ సాధుభాయ్, నా టార్గెట్ సాధుభాయ్, నా టార్గెట్ సాధుభాయ్, నా టార్గెట్ సాధుభాయ్. అలా ఆపరేషన్ బాద్షా మొదలైంది. వాళ్ళ బాబాయ్ ద్వారా గ్యాంగ్లో చేరి దేశంలో టెర్రర్ క్రియేట్ చేస్తున్న ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ని అరేంజ్ చేశాడు. సాధుభాయ్ ప్లాన్ చేసిన మేజర్ బాంబ్ బ్లాస్ట్లన్నీ ఆపి పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు. అంతేకాదు, మాఫియా నుంచి వాళ్ళ నాన్నని వేరు చేసి తనలో మార్పు తీసుకొచ్చాడు. సారీ నాన్న, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే మా. నాన్నెప్పుడు నీ గురించే మాట్లాడతారు తెలుసా? నాన్నెక్కడా? పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దుతారు. కానీ తప్పు చేసిన నన్ను నువ్వు సరిదిద్దావు. ఇలాంటి కొడుకుని కన్నందుకు చాలా గర్వంగా ఉందిరా. ఇటలీలో జరిగిందంతా తలుచుకుంటుంటే నాకే సిగ్గేస్తుంది. నీ గురించి తెలియక నీ ముందే బంతిలా గెంతులేశాను. శ్రీకృష్ణుడిలా అంతా నడిపించిన నిన్ను శిష్యుడు, వారసుడు అన్నాను. పర్లేదులే, ఫైనల్ గా లవర్ అన్నావుగా, నెక్స్ట్ హస్బెండ్ అంటావు. అదంతా ఈజీ కాదు. ఆది ఎంత ఎదవో మా నాన్నకి తెలియాలి. ఆయన కన్విన్స్ అయ్యి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. ఇదంతా ఎలా? రేపు జరగబోయే సంగీతలో స్టెప్పులు, ట్యూన్లు అన్నీ సెట్ అయిపోతాయి.